అందరికీ నమస్తే. ఇక నుంచి మన తెలంగాణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు పలగొట్టండి. సుమారు మొత్తం 5 లక్షల తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయి మన తెలంగాణలో. అవి మొత్తం పలగొట్టండి. ఎందుకని చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టిస్తుండు. అసలు రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదం కూడా తెలియదు. అప్పట్లో ఈ తెలంగాణ రాకముందు ఒక విద్యార్థులు కానీ ప్రతి ఒక్క సంఘాల వాళ్ళు ఒక తెలంగాణ తల్లిని ఒక దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారత మాతని దృష్టిలో పెట్టుకొని ఒక పౌరుషంతో వాళ్ళు యుద్ధంలో పాల్గొంటారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని జై తెలంగాణ తల్లి అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు ప్రస్తుతం మనం తెలంగాణ సాధించుకున్నాము. చూడండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ కూడా కేసీఆర్ స్థాపించలేదు. కేసీఆర్ కంటే ముందే మలిదశ ఉద్యమం కాలం నుండే అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారవలేదు. సుమారు ఒక 60-70 సంవత్సరాల నుంచి అదే తెలంగాణ తల్లి ఉంది. ఇప్పటికీ మన ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో 30 సంవత్సరాల నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా ఇప్పటికి ఉన్నాయి. ఆ విగ్రహాలు ప్రస్తుతం ఉన్న విగ్రహాలు సేమ్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త తెలంగాణ తల్లిని సృష్టించడం జరిగింది. ఇంతవరకు ప్రాణత్యాగాలు చేసి ఒక రూపాన్ని మెదడులో పెట్టుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆ రూపాన్ని వదిలేసి కొత్త రూపాన్ని ఏ విధంగా పెట్టుకుంటారు? అసలు ఇది పని లేని వాళ్ళు చేసే పనే. అసలు పని లేని వాళ్ళకు ఏ పని ఉండదు చూడండి, అసలు వాళ్ళు పని చేస్తున్న పని. తెలంగాణ తల్లి విగ్రహానికి ఇతర రాష్ట్రాలలో ఇప్పుడు తెలుగు తల్లి అని ఉండే వాళ్ళకన్నా తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంతో ప్రతిష్టత ఉంది. ఎందుకని చెప్తే మన దేశంలో స్వతంత్ర పోరాటం తర్వాత అంత గొప్ప ఒక ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమమే. ఒక తెలంగాణ తల్లిని ఒక దృష్టిలో పెట్టుకొని ఒక పౌరుషంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అసలు తెలంగాణ తల్లిని ప్రస్తుతము తీసేసి కొత్త తెలంగాణ తల్లిని సృష్టిస్తుందంటే రేవంత్ రెడ్డి ఎసుంటి వాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కొత్త తెలంగాణ తల్లి వచ్చిన తర్వాత ఏమన్నా తేడా అవుతుందా? అది ఏమీ కాదు. ఆ తెలంగాణ తల్లి ఉంటే ఏమవుతుంది? ఆ కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి కాదు. ఎంతోమంది స్టూడెంట్లు ఎంతోమంది ఎప్పటి నుంచో ఆ తెలంగాణ తల్లికి ఈ సంవత్సరం ఈ డేటు ఆ విగ్రహాన్ని సృష్టించండి, ఆ విగ్రహాన్ని స్థాపించండి ఎక్కడ కూడా లేదు. ఎప్పటి నుంచో ఆ విగ్రహాన్ని ఆ విధంగా కొనసాగిస్తుంటే చాలామంది అదే మైండ్లో పెట్టుకుని తెలంగాణ తల్లిని ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన రోజు కానీ అదేవిధంగా కొన్ని సందర్భాలలో తెలంగాణ తల్లికి పూలదండలు వేసి పూజించడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త నినాదం నిజంగా రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ఈ ఉన్న విగ్రహాలను ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఉన్న విగ్రహాలను పలగొట్టాలన్నా? సుమారు 5 లక్షల విగ్రహాలు ఉన్నాయి మన తెలంగాణలో, అవి మొత్తం పలగొట్టాలన్నా? అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? అసలు ఆ తెలంగాణ తల్లి ఉంటే ఏమైనా చేసిందా నిన్ను? నువ్వు ఉద్యమం చేయలేదు, ఏమి చేయలేదు. అసలు నీకు ఒక నోటి నుంచి ఒక జై తెలంగాణ నినాదం రాలేదు. ఎంతమంది పోరాడిను తెలుసా? అసలు నువ్వు క్లియర్గా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపడ్డావు. ఎందుకని చెప్తే చంద్రబాబు నాయుడుకు ఒక తొత్తుగా మారి నీ కృషి వరకు నువ్వు చేసినావు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తా అంటే దానికి అర్థం ఏంటి? అసలు ఇప్పుడున్న విగ్రహాలు ఏమైపోవాలి? పలగొట్టాలన్న ఆ విగ్రహాలను, కొత్త విగ్రహాలకు ఆ డబ్బు ఎందుకు మొత్తము వేస్ట్? అరే ఒక రూపాన్ని ఇన్ని రోజులు మనము పుట్టిన ఒక తల్లిని, మన సొంత తల్లిని ఒక రూపంతో పూజించుకుంటామండి. ఇప్పుడు కొత్త తల్లి వచ్చిన తర్వాత ఆ తల్లిని ఏ విధంగా సొంత తల్లిగా పూజించుకుంటారు? అసలు ఇంతనన్నా తెలివి ఉందా రేవంత్ రెడ్డికి? అసలు చేయాల్సిన పనులు పక్కన పెట్టిండు, చేయాల్సిన మంచి పనులు మొత్తం పక్కన పెట్టిండు. మొత్తం ఇసుంటి సంఘటనలు, ఇసుంటి చర్యలు చేయడం వల్ల ఒక డైవర్ట్ రాజకీయాలు మొత్తం. కొత్త తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకుని వస్తుంది? ఇప్పుడు ఏమైనా తెలంగాణ ఉద్యమం అవుతుందా? తెలంగాణలో ఇంకొక ప్రాంతాన్ని ఏమైనా సపరేట్ చేస్తుంటే అసలు కొత్త తల్లులు వస్తారు, కొత్త నినాదాలు వస్తాయి. కానీ అదే తెలంగాణ ఉంది, మొత్తం అదే ఉంది. ఇప్పుడు కొత్త తెలంగాణ ఎందుకు రేవంత్ రెడ్డి? అసలు నీకు పని లేదు. పని లేనందుకు ఏమేమి చేయాలి? ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టాలి? ఇప్పుడు నువ్వు కొత్త తెలంగాణ పెడతావు, డబ్బులు వేస్ట్, ప్రజల్లో విభేదాలు వస్తాయి. ఎన్ని రోజులు పోరాడి తెలంగాణని సాధించుకున్న వాళ్ళ మైండ్లలో ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది, దాన్ని మొత్తము పక్కన పెడతారు. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఇంత ద్వేషం ఎందుకు? అసలు నువ్వు తెలంగాణ ప్రజల మీద ద్వేషం చూపిస్తున్నావు. తెలంగాణ తల్లిని మార్చినంత మాత్రాన కేవలం విగ్రహం వరకే కాదు, ఆ తెలంగాణ భావజాలాన్ని నువ్వు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు రేవంత్ రెడ్డి. అసలు ఇది మంచిది కాదు. నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణ అసలు ప్రజలు చూసినంత వరకు ఉంటారు, తిరగబడ్డారనుకో ఎవ్వరు కూడా ఆగరు. నిజాంలు అసంటి వాళ్ళు అసలు పుట్టగతులు లేకుండా పోయినరు.
గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇస్తుంటే చిల్లర పనులు వద్దు. నువ్వు చేయాల్సినవి ఎన్నో పనులు ఉన్నాయి, అసలు ఏ పనులు చేయట్లేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, దానికేమో చేయండి. కానీ కొత్త తెలంగాణ తల్లి ఇప్పుడు 5 లక్షలు ఉన్న తెలంగాణ విగ్రహాలను ఏం చేయాలి? అసలు డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్ అసలు.